లోక్సభ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. అరుణ్ గోయల్ రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. గోయల్ రాజీనామాతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే ప్యానెల్లో మిగిలారు. మిగిలిన 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శిరీష్ ఫోన్లైన్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, 2027 వరకు ఆయన పదవీ కాలం ఉంది, కానీ ఇప్పుడే రిజైన్ చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? లోక్సభ ఎన్నికల షెడ్యూల్ అనేది మరికొద్ది రోజుల్లో రానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న అరుణ్ గోయల్ రాజీనామా అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కొన్ని రోజుల ముందు ఆయన రాజీనామా చేయడం, ఆయన రాజీనామాను ద్రౌపది ముర్ము ఆమోదించడం అనేది కూడా ప్రస్తుతం వేగంగా కూడా జరిగిపోయాయి. అసలు ఆయన ఎందుకు రాజీనామా చేశారు, రాజీనామా గల కారణాలు ఏంటి అనేది ఇప్పటి వరకు స్పష్టం కాలేదు. 2022 నవంబర్ 18వ తారీఖున ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న రోజు వెంటనే ఆయనను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమించారు. అయితే అప్పట్లో సుప్రీంకోర్టులో అరుణ్ గోయల్ నియామకం పట్ల పెద్ద ఎత్తున ప్రశ్నలన్నింటి కూడా తలెత్తాయి. సుప్రీంకోర్టు కూడా అరుణ్ గోయల్ నియామకాన్ని ప్రశ్నించడం కూడా జరిగింది. దీనిపైన పలు పిటిషన్లన్నింటి కూడా దాఖలయ్యాయి. సో ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ అనేవి కూడా జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎలక్షన్ కమిషనర్లకు సంబంధించిన ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం అనేది కూడా జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏరి కోరు తెచ్చుకున్న అరుణ్ గోయల్ కొద్ది రోజుల ముందే, అంటే ఎలక్షన్ షెడ్యూల్ వెలువడడానికి కొద్ది రోజుల ముందే రాజీనామా చేయడం అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా వెలువడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కేవలం ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉన్నారు. ఆయనే ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఎన్నికల సంఘంలో 2 కమిషనర్లు, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. ఇప్పటికే ఒక ఎలక్షన్ కమిషనర్ పదవి అనేది కూడా ఖాళీగా ఉంది. ఇప్పుడు ఇతని పదవి కూడా ఖాళీ కావడంతో మరి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే కేంద్ర ప్రభుత్వం ఈ ఖాళీలను భర్తీ చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థాంక్యూ శిరీష్.